హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేస్తున్నారు. విత్ ఇన్ 1 వీక్ లోపు మీరు జాబ్లో కూడా జాయిన్ అయిపోవచ్చు. స్టార్టింగ్లోనే మీకు 56,000కి పైగా సాలరీ ఉంటుంది. అండ్ మీరు అప్లై చేయడానికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అవుతుంది. ఎటువంటి ఫీ కూడా లేదనమాట. వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి ఏ విధంగా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అన్ని వివరాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఒక శుభవార్త. టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు మనకి పవర్ ప్లే సేల్ రేపటి నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. 31 మార్చ్ వరకు అయితే ఉంటుంది. ఇందులో మనకి ఇయర్లీ ప్యాకేజ్ పైన టెక్స్ట్ బుక్ పాస్ ప్రోకి సంబంధించి కేవలం మీకు 307 రూపీస్కి ఇస్తున్నారు. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. 1799 రూపీస్ది కేవలం 307 రూపీస్కి ఇస్తున్నారు. అలాగే టెక్స్ట్ బుక్ పాస్ ప్రో మ్యాక్స్ వచ్చేసి 351కి ఇస్తున్నారు. ఇంకా మీరు FRJ10 కోడ్ని యూజ్ చేస్తే ఇంకా మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే మీకు ఇందులో మనకి ఏంటంటే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి SSC, బ్యాంకింగ్, రైల్వేస్కి సంబంధించి మీకు ఇందులో 150,000కి పైగా మార్క్ టెస్ట్లు ఉంటాయి. 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అయినా సరే అన్లిమిటెడ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైవ్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకోవచ్చు. 500కి పైగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ని ఇవి కవర్ చేయడం అనేది జరుగుతుంది. గ్రూప్స్, పోలీస్, టెట్ ఇలా చాలా ఉంటాయి. మీరు యొక్క పర్ఫార్మెన్స్కి సంబంధించి అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు స్ట్రెంగ్స్ ఏమున్నాయి, వీక్నెస్ ఏంటి అన్నీ కూడా. అలాగే మీరు ఒకవేళ పాస్ ప్రో మ్యాక్స్ తీసుకోవాలనుకుంటే అది మీకు అడ్వాన్స్డ్గా అంటే నీట్, UPSC ఆ లెవెల్కి అయితే యూజ్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చినటువంటి ప్యాకేజ్ అయితే తీసుకోండి. ఈ ఆపర్చునిటీ చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెట్ కామెంట్లో ఇచ్చాను. డెఫినెట్గా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి చెక్అవుట్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న మన తెలంగాణ, హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ డిపార్ట్మెంట్కి సంబంధించి CSIRకి సంబంధించినటువంటి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి సంబంధించి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఒక పొజిషన్స్కి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఈవెన్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే ఎలిజిబుల్ అనమాట. ఇండియన్ నేషనల్స్ అందరికీ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. వాళ్ళే ఇచ్చారు చూడండి, ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. వాకిన్ ఇంటర్వ్యూ, మీకు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తున్నారు. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. ఎప్పుడు అంటే మనకి April 2 థర్స్డే రోజు మీకు మార్నింగ్ 9:30 AM మీకు ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఉంటుందంటే ఒక సంస్థ మనకి అబ్సిగూడలో, ఓకేనా, మనకి హైదరాబాద్లో అబ్సిగూడ లొకేషన్లో మనకి పిన్ కోడ్ నెంబర్ కూడా ఇచ్చారు 500007. ఈ లొకేషన్కి మీరు డైరెక్ట్గా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ పెట్టుకొని మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ని కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్ వచ్చేసి నాన్ మెడికల్ కిందకి అయితే వస్తుంది. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ గ్రేడ్ 1కి సంబంధించి వేకెన్సీ అనమాట. మనకి సాలరీ వచ్చేసి 56,000తో పాటు HRA అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం మనకి ఇక్కడ 35 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ మీకు ఇక్కడ దీనికి సంబంధించి ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా ఇచ్చారు, ఎప్పటి వరకు ఉంటుంది అనేది. అండ్ మనము ఏ విధంగా అప్లికేషన్ చేయాలో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ కెన్ ఫిల్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ అటాచ్డ్ హియర్. మనకి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది సపరేట్గా ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత మీరు దాన్ని పట్టుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కూడా తీసుకుని వెళ్ళాలి. మీరు ఆ రోజు మార్నింగ్ 9:30 AM కంటే ముందే వెళ్ళాలి, ఎందుకంటే మనకి అక్కడ రిపోర్టింగ్ టైం అనేది ఉంటుంది. 9:30 AM లోపే మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీకు ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్లా ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే మెన్షన్ అయితే చేయలేదన్నమాట.
సో మీకు వితిన్ షార్ట్ టైం పీరియడ్లోనే రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి అప్డేట్ అనేది కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ చేస్తారనమాట. సో మీకు అన్ని ఏదైతే రిక్రూట్మెంట్ రూల్స్ ఉంటాయో అన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మీకు అన్నీ కూడా వర్తిస్తాయని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా ఇచ్చారు. మార్చ్ 31, 2029 వరకు ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో ఇన్ కేస్ వాళ్ళకు వేరే ప్రాజెక్ట్ తీసుకున్న సిమిలర్గా దానికి సంబంధించి కూడా మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. సో కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ అని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్ చేసుకొని అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే మీరు మినిమం 60% మార్కులతోటి పీజీ అనేది ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఎంఎస్సి బయోటెక్నాలజీలో కానీ లేదంటే లైఫ్ సైన్సెస్లో కానీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్. ఇంక్లూడింగ్ ద ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీస్కి కూడా వీళ్ళు ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఇంక్లూడింగ్ పీజీ డిగ్రీస్కి సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ ఛాన్స్ అనేది ఉంది అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మంచి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంది, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. డైరెక్ట్గా నేను ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ చూపిస్తాను చూడండి. మనకి అప్లికేషన్ ప్రొఫార్మా అప్లికేషన్ ఫామ్. సో మనకి 3 పేజెస్ అయితే ఇచ్చారు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB, ఉప్పల్ రోడ్, హైదరాబాద్. మనకి అప్సిగూడ లొకేషన్లో అయితే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీరు ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఇక్కడ మనకి ఏదైతే బాక్స్ ఉందో ఇక్కడ మీరు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి, ఇక్కడ కలర్ ఫోటో. నెక్స్ట్ ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ నోటిఫికేషన్లో ఉంది అది రాయండి. తర్వాత పోస్ట్ కోడ్ కూడా అక్కడ ఉంది అది రాయండి. తర్వాత పోస్ట్ నేమ్ అండ్ ప్రాజెక్ట్ నెంబర్ కూడా ఉంది నోటిఫికేషన్లో, అది చూసేసి ఇక్కడ రాసేసిన డీటెయిల్స్. తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి అనేది అక్కడ మీరు వెళ్ళిన తర్వాత అయితే రాయాల్సి ఉంటుంది, ఇప్పుడు అవసరం లేదు. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్, తర్వాత మీ మదర్ నేమ్, నెక్స్ట్ ఫాదర్ నేమ్, తర్వాత మీ కేటగిరీ అంటే మీ క్యాస్ట్ ఏంటి, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ టిక్ చేయండి, ఇక్కడ లేకుంటే నో చెప్పేసి రాయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇయర్స్, మంత్స్, డేస్లో అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత నెక్స్ట్ జెండర్ అనేది ఇక్కడ మేలా ఫీమేలా మెన్షన్ చేయాలి. తర్వాత మెరిటల్ స్టేటస్, సో మ్యారీడా అన్మ్యారీడా మెన్షన్ చేయాలి. సో తర్వాత మీరు ఒకవేళ సిఎస్ఐఆర్కి సంబంధించి కానీ CCMB మీ రిలేటివ్స్లో ఎవరైనా వర్క్ చేస్తే ఈ సంస్థలో వాళ్ళ నేమ్ అనేది మెన్షన్ చేసేసి దానికి సంబంధించి రిలేషన్షిప్ మెన్షన్ చేయాలి, లేకుంటే నో అని చెప్పేసి రాయాలి. తర్వాత ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ ఆర్ డొమిషియల్, ఎస్ మనకి ఇక్కడ ఎస్ అని చెప్పేసి రాయాలి, బై బర్త్ ఇండియన్ అని చెప్పేసి రాయండి. తర్వాత కమ్యూనికేషన్ విత్ అడ్రస్ పిన్ కోడ్, సో మీరు ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది మీ పిన్ కోడ్తో సహా ఫుల్ అడ్రస్ అనేది రాయండి, అలాగే పర్మనెంట్ అడ్రస్, తర్వాత ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా అన్ని డీటెయిల్స్ రాయండి. నెక్స్ట్ ఫైనల్గా మనం ఇక్కడ డిసర్టేషన్ ఇఫ్ ఎనీ అని చెప్పేసి ఉంది, మనకు అవసరం లేదు. సో మీకు వాళ్ళు ఉంటే అవి ఫిల్ చేయండి, లేకుంటే స్కిప్ చేసేసండి, ఏం కూడా రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా ఇవన్నీ రాసేసిన తర్వాత సో ఫైనల్గా ఇక్కడ సిగ్నేచర్ చేసేసుకొని సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు నేను చెప్పినటువంటి ఏదైతే నోటిఫికేషన్ వచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో మీ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా, అలాగే క్యాస్ట్, ఆధార్ కార్డు, అన్ని జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్స్ కూడా మీరు వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించిన రోజు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది, April 2 రోజు. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా అయితే వెళ్ళండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్లో తెలపండి. అలాగే టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది డెఫినెట్గా ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో ఇచ్చాను. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.